హాయ్ అండి, నేను మీ సాచిదాన్ని. వెల్కమ్ బ్యాక్ టు సాచిదా ఛానల్. ఇవాళ వెజిటబుల్ రైస్ వచ్చి కందులతో వెజిటబుల్ రైస్ చేసుకుందామండి. ఇది చాలా హెల్దీ అండి, హై ప్రోటీన్ ఉన్న రెసిపీ అండి. హై ప్రోటీన్ ఉన్న రెసిపీ. ఈ విటమిన్స్, కాల్షియం బాగా ఉంటుందండి. ఇవి పల్లెటూరులో ఎక్కువ పొలాల్లో వేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ సీజన్, ఇప్పుడు ఇది కందులతో సీజన్ అండి. చక్కగా ఎంతో హెల్దీ అయిన రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఈ కందికాయలు మా నాన్నగారు ఇచ్చి పంపించారండి. ఇది ఉట్టిగా చక్కగా ఉడకపెట్టుకొని ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకొని తిన్నామనుకోండి, చాలా చాలా హెల్దీ. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్దీ అయిన బలమైన ఆహారం అండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మన సిటీలో ఎక్కడ దొరుకుతున్నాయండి ఇవి. ఇప్పుడు మరి ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి. వైట్ వ్యాజ్ వచ్చి 500 గ్రాములు బాస్మతి బియ్యం 2-3 సార్లు చక్కగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కందుల్ని చక్కగా ఒక 10 నిమిషాలు చక్కగా నానబెట్టి 2 సార్లు కడిగి నానబెట్టేశానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ నేను వేసానండి. అందులో 4 కానీ 5 కానీ పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అదేవిధంగా 2 కానీ 3 కానీ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను షాజీరా కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో నూనె వేసుకొని, నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నూనె వేసుకొని నెయ్యి 2 కలిపి వేసానండి. నూనె వేడి ఎక్కాక ఒక బిర్యానీ ఆకు చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు 2-3 లవంగాలు, ఒక యాలుక్కాయ లవంగాలు, చెక్క లవంగాలు, యాలుక్కాయ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మీకు ఇప్పుడు ఎవరికి తెలుస్తున్నాయండి కందికాయలన్నా? మనం కందిపప్పు గురించి తెలుస్తుంది కానీ కందికాయల గురించి ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు కదండి. మా పిల్లలకి అసలు తెలియదు. ఆ రోజు మా నాన్నగారు తీసి పంపించాక ఏంటి అని చెప్పి అడిగారు. మా పిల్లలే అడిగారు, ఎవరో పిల్లల దాకా ఎందుకు, మా పిల్లలే అడిగారు ఏంటమ్మా ఇవి అని చెప్పి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయని చక్కగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్లో వచ్చినాక ఫ్రై చేసుకున్నాం. చూసారా. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం చూసారా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకుందాము. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి. కందికాయలతో కర్రీ కూడా చేసుకోవచ్చండి. ఈసారి మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారి చేత తెప్పించి అప్పుడు మళ్ళీ కర్రీ రెసిపీ చూపిస్తాను. మొన్న మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తే మా అన్నయ్య మామూలుగా మాటలో మా చెల్లి ఫోన్ చేసిందని చెప్పంటే అప్పుడు మా నాన్నగారు తీసుకొచ్చారండి. పొలాలు ఇప్పుడే పూలు వస్తున్నాయి అంట మా అన్నయ్య గారి తోటలో. లేవమ్మా ఈసారి వస్తే తీసుకెళ్దు కానీ అని చెప్పి అన్నారు. అందుకు ఇంకా మా నాన్నగారు ఇంకా సిటీల్లో 2-3 రోజులు తీసుకొచ్చి కాయలు కదండి, అవి ఫ్రెష్గా ఉండవు కదా. చూసారా. ఇప్పుడు చక్కగా మనం పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయింది చూసారా. ఇప్పుడు మనం కంది గింజల్ని వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకుని చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో. చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైనా ఎవరైనా తినొచ్చు. డైజెషన్గా చాలా అవుతుంది. ఇప్పుడు ఒక క్యారెట్, ఒక బంగాళదుంపని చక్కగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో అయితే చక్కగా మా పెద్దమ్మ ఎన్ని కాయలు ఉడకపెట్టి ఇచ్చిద్దండి. అప్పటికప్పుడు చెట్టుకి ఫ్రెష్గా కోసుకొచ్చుకొని మేము ఉడకపెట్టుకొని తినేసేవాళ్ళు, తినిపించేది మా పెద్దమ్మ. చూసారా. ఒక టమాటా, బంగాళదుంప, క్యారెట్, కంది గింజలు మొత్తం చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ చక్కగా మగ్గనిద్దాం. చూసారా. ఈ విధంగా మగ్గింది చూసారా. పల్లెటూరు వాతావరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మేమైతే సమ్మర్ హాలిడేస్లలో చక్కగా నేను మా తమ్ముడు ఎక్కువ నేనే వెళ్ళేదాన్నండి మా పెద్దమ్మ ఇంటికి. మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు ఉంటారు కదా, చక్కగా ఆడుకొని పొలాలకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా వేసుకోండి. మీ రుచికి సరిపడా వేసుకొని, అంటే ఇప్పుడే వేయట్లేదండి, మామూలుగా కొంచెం అవి మగ్గుతాయి అని చెప్పి 1 టేబుల్ స్పూన్ వేసి మగ్గనిచ్చాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి కలుపుతున్నాను.
హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా స్కిప్ అయింది అనుకుంటా అండి. ఇప్పుడు చక్కగా అవి కూడా వేసి మగ్గనిద్దాం. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేస్తాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అవి కూడా వేసుకుందాము. పల్లెటూరులో చక్కగా మా అమ్మమ్మ, మా నానమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళండి. మా పెద్దమ్మ, మా అమ్మమ్మ గారు, మా నాన్నమ్మ అందరు చనిపోయారు. చూసారా, ఈ విధంగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఎసరు పోసుకుందామండి. చక్కగా మగ్గిన తర్వాత ఎసరు పోసుకుందాం. నేను ఒక 1/2 కిలో వేసుకున్న, 1 లోటా బియ్యం వేసుకున్నాను కదండి, 1 చెంబుడు సంథింగ్ ఏదో అంటారు, ఇంకా ఏదో ఒకటి వైట్ వాజ్ వచ్చి 1/2 కిలో వాటర్ అండి. ఆ లోటాతో 1.5 లోటా నీళ్లు పోసుకుంటాను. ఈ కందికాయలు చలికాలంలో ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయండి, చాలా చాలా ఎక్కువ వస్తాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగైనా చక్కగా ఉడకపెట్టుకొని అవి ఉప్పు వేసుకొని చక్కగా ఉడకపెట్టుకొని తినేయచ్చు. చూసారా, ఇప్పుడు ఎసరు పోసుకున్నాను చూసారా, ఒకసారి రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో సాల్ట్ రుచి చూసుకొని సరిపోయిందో లేదో ఇంకొంచెం పడితే మళ్ళీ వేసుకోండి. నేను మళ్ళీ వేసానండి, నేను కొంచెమే వేసాను కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసి చక్కగా నీళ్లు ఎసరు వచ్చేదాకా మరగనిద్దాము. ప్లేట్ పెట్టుకొని చక్కగా మరగాలండి, నీళ్లు ఎసరు బాగా రావాలి. చూసారా నీళ్ళు ఎట్లా మరుగుతున్నాయో. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం చూసారా బాస్మతి రైస్ని, అవి చిన్న చిన్నగా వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మరుగుతున్నాయో నీళ్ళు. స్మెల్లే బాగుందండి, ఎంత మంచి సువాసన వస్తుందో. మన నీళ్ళు మరుగుతుంటేనే మంచి సువాసన వస్తుంది. ఇంక ఈ రెసిపీ ఎంతో హెల్దీ అయినది, హై ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అండి ఇది. కందికాయలతో వెజ్ బిర్యానీ, వెజ్ రైస్ అని అనొచ్చు, వెజ్ బిర్యానీ అని అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు. నేను ఎక్కువ వెజ్ బిర్యానీ అంటాను, ఇంకా పిల్లలు వెజ్ రైస్ అది ఇది అంటూ ఉంటారు కదా. ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్లే కదండి, తెలుగు ఎక్కడ చెప్తున్నారు పిల్లలు. చూడండి, ఈ చక్కగా మనం ఎసరులో బియ్యం వేసుకున్నాం చూసారా. ఇప్పుడు చక్కగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని చక్కగా మగ్గే వరకు పెట్టుకుందాం. మీడియం మంట మీద పెట్టుకొని రైస్ ఉడకబెట్టుకుందాం. చూడండి చక్కగా మెతుకు చక్కగా ఎట్లా వచ్చింది చూడండి. ఎసరు కూడా బియ్యంలో చక్కగా సరిపోయినాయండి, ఎక్కువ తక్కువ ఏమీ కాలేదు అసలు. ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా మనం మీడియం మంట మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ వదిలేసాం అనుకోండి, అన్నం చక్కగా మెతుకు పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా వచ్చాక కొంచెం పైన డెకరేషన్కి కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేశానండి. చూడండి చక్కగా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. కందికాయలతో వెజ్ బిర్యానీ, కందికాయలతో వెజ్ రైస్, కంది గింజలతో వెజిటబుల్ పులావ్. ఒక రెసిపీని ఎన్ని పేర్లు పెట్టుకోవచ్చు. చూసారా, ఈ విధంగా చక్కగా ఎంత పొడిలాడుతూ వచ్చింది చూసండి. హై ప్రోటీన్ ఉన్న కందికాయలతో వెజ్ బిర్యానీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.